శృంగార నగరమది నాయాత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయావిసానిది నాది. సియోను పురమే నాకున్నది, ఆతము కాదు సమాధి. శృంగార నగరమది నాయాత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయావిసాని నా. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమా. శృంగార నగరమది కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. ఆనందగాన తరంగములో, ఆనందగాన తరంగములో నాయామికే స్తుతి హారతులు, నాయామికే స్తుతి హారతులు. శృంగార నగరమది నాయాత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయావిసానిది నాది. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది. హల్లెలూయా. పిల్లారా, మనం ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి మీరు చదవండమ్మా. హల్లెలూయా. యెరికో పట్టణానికి వచ్చారు. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన మెస్సీయని వాడు విని, దావీదు కుమారుడా మెస్సయ్యా, నన్ను కరుణింపుమని కేకలవే మొదలు పెట్టెను. ఓరకుండుమని అనేకులు వాడిని కత్తించారు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు మెస్సయ్య నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పారు. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి మెస్సయ్య వద్దకు వచ్చెను. మెస్సయ్య,
నేను నీకేమి చేయగోరుచున్నానని హల్లెలూయా వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు మెస్సయ్య నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. పిల్లారా, నేను ఈ బుధవారము విశ్వాసాన్ని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మెస్సయ్య మరలా రెండవసారి నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఎందుకంటే యూదులలో ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమాత్రము కూడా ఆయన మీద వాళ్ళకి విశ్వాసము కలుగలేదు చాలామందికి. కానీ సుంకరులు పాపులను అలాంటి వాళ్ళు ఆయన్ని నమ్మారు. హల్లెలూయా. కాబట్టి రెండవసారి నేను మరలా వచ్చినప్పుడు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అంటే రెండవ రాకడను విశ్వసించే వాళ్ళని న్యాయాధిపతి అంటే యూదాగోత్ర సింహముగా నేను మరలా వచ్చినప్పుడు న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు ఆ నిత్యము ప్రార్థించే వారిని లేకపోతే ఏర్పరచబడిన వారిని నేను కనుగొంటానా? నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వాళ్ళలో విశ్వాసాన్ని నేను కనుగొంటానా అన్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, చాలామంది వేకుచుక్కు వర్తమానాన్ని నమ్మినా విశ్వసించిన మరలా బ్రహ్నాం గారి సంఘాల్లో ఉన్న దుర్బోధంలోనికి జారిపోతూ ఉంటారు. వాళ్ళలో ఏం కనపడదు చెప్పండి? విశ్వాసము కనబడదు. కాబట్టి ఎందుకంటే ఈ శరీరం మారాలంటే ఈ తీర్పు దినములో న్యాయాధిపతిగా ఆయన వచ్చి ఆయన మధ్యాకాశంలోనికి ఇది తోడుకొని పోవాలంటే విశ్వసించే వారిని, విశ్వాసము కలిగిన వారిని ఆయన తీసుకుని వెళ్తారు తప్ప విశ్వాసము కలిగిన వారు రక్షించబడతారు తప్ప విశ్వాసము కలిగిన వారే స్వస్థపరచబడతారు. అంటే శరీరం మార్పు చెంది స్వస్థపరచబడతారు తప్ప విశ్వాసము లేనివారు స్వస్థపరచబడతారు. అందుకనే ఈ యొక్క వర్తమానము బ్రహ్నాం గారి వర్తమానం కానీ, మెస్సయ్య వర్తమానం కానీ, అయ్యగారి వర్తమానం కానీ, ఈ వర్తమానాలు విశ్వాసులు నడిపించాయి. ఆనాడు వారి వర్తమానాలు ఎవరికంటే అవిశ్వాసులు, పాపులకి. అందుకే నేను పాపులకి వచ్చాను, పాపుల కోసం వచ్చానని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రెండవ రాకడలో ఎవరి కోసమయ్యా అంటే ఆ న్యాయాధిపతిని ఎవరు విశ్వసిస్తారయ్యా, ఈ తీర్పు వర్తమానాన్ని ఎవరు గుర్తిస్తారయ్యా అని అంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు, విశ్వాసము కలిగినటువంటి వారు విశ్వసిస్తారు. కాబట్టి పిల్లారా, ఈనాడు బ్రహ్నాం గారి సంఘాల్లో చాలా సంఘాల్లో ఈ యొక్క న్యాయాధిపతి విషయంలో చాలా దుర్బోధలు ఉన్నాయి. కానీ మనము ఆ దుర్బోధలు మనం నమ్మడం లేదు. కానీ వాటిని నమ్మితే మోసపోతారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే స్పష్టంగా వాక్యము ఆయన న్యాయాధిపతిగా అంటే వాని క్రియలు చొప్పున వేకుచుక్కగా వచ్చి ఆయన ఇస్తాడని వేకుజామునే బైబిల్లో కూడా లోతు కాలంలో న్యాయాధిపతిగా ఆయన తీర్పును ఆరంభించి ఆయన తన కార్యం చేశాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాక్యమే మనకు ఆధారాలు ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ వ్యక్తి భర్తమయ్య అనేటువంటి వ్యక్తి, ఆ గుడ్డి వ్యక్తి, అతడు స్వస్థపరచబడడానికి కావాల్సిన విశ్వాసము అతడు కలిగి ఉన్నాడు. అలాగే నీ శరీరం మార్చబడడానికి కావలసిన విశ్వాసం, అదే ఎత్తబడే విశ్వాసం. అర్థమైందా? ఎత్తబడే విశ్వాసము కనుక లేకపోతే నీ శరీరం మారదు, నువ్వు ఎత్తబడడం అనేది ఉండదు. ఎందుకంటే ఇదేదో కాలినడకన వెళ్ళేది కాదు. నూతన యెరూషలేముకి శరీరం మారుట ద్వారానే ఆ యొక్క నూతన భూమిలోనికి, వాగ్దాన భూమిలోనికి అడుగు పెడతారు తప్ప ఈ శరీరము ఏమీ మార్చబడకుండా వెళ్ళరు. ఎందుకంటే ఎవరి శరీరాలు మారవని అంటే
ఏమండి, ఎవరి శరీరాలు మారమంటే హృదయం ఎవరిదైతే శుద్ధిగా ఉండదు, ఏమండి, ముస్తుగా ఉంటారు, స్థుతించడానికి కానీ, అంటే బుద్ధి లేని కన్యకలవని నిద్ర ముఖం వేసుకుని కనుక ఉంటే ఏమండి ఆ విధంగా ప్రమాదంలో పడిపోతారని బైబిల్ చెప్తుంది. తిండి వల్ల ఎక్కువిచ్చారు, మీరు మందంగా ఉన్నట్లయితే ఊరు వచ్చేట్లు వస్తుందని బైబిల్ చెప్తుంది. అందుకనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను పదే పదే చెప్తుంటాను. మొత్తం మేము వాళ్ళు ఏం పాపాలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, వ్యభిచారాలు చేయలేదు, ఏం చేయలేదు. తిండి వల్ల ఐక్యవిచారం వల్ల మందంగా ఉన్నందువల్లే ప్రమాదంలో పడిపోయారు. లోతు భార్య కూడా అన్యాయం దొంగతనాలు ఏం చేయలే, వెనక్కి తిరగగానే ఏమైపోయింది చెప్పండి, ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి. ఇప్పుడు చాలా సంఘాలు ఆ యొక్క తెల్లవారుజాము వర్తమానాన్ని విశ్వసించిన ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి దుర్బోధనలు నమ్మి నశించిపోతున్నారు. కాబట్టి పిల్లారా లేకపోతే శాపాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి అందువల్ల నేను విశ్వాసము శరీరం మారడానికి విశ్వాసం అనేది కనుక లేకపోతే ఇది మారదు. కాబట్టి పిల్లారా ఈ యొక్క సమయంలో మనం ఈ భర్తమై గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ చరిత్రలో ఈ భర్తమైనటువంటి గుడ్డి వ్యక్తి కొన్ని విషయాలు ఉన్నాయి చరిత్రలో. అవి ఏమిటి అనంటే అతడు గుడ్డివాడు, అతనికి ఒక కుమార్తె ఉంది, అలాగే ఆయన యొక్క భార్య, ఆ కుమార్తె, అతను కలిసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భిక్షం అడుక్కునేవారు. ఎలాగంటే ఇళ్ళ దగ్గరకు వచ్చి ఆ విధంగా భిక్షము అడుక్కునేటువంటి వారు కాదు. ఈ గుడ్డి భర్తమై అంటే బైబిల్లో స్పష్టంగా అతడు గుడ్డి భిక్షకుడు అని వ్రాయబడింది. గుడ్డి భిక్షకుడు అంటే అడుక్కునేటువంటి వ్యక్తి. అయితే ఇతడు ఎలాంటి వాడనంటే పిల్లారా ఈ కుటుంబానికి వాళ్ళకి ఏదో ఆ ఇంటికి తిరిగి అలా అడుక్కోవడం కాదు, కానీ వాళ్ళకి 2 పావురాలు ఉన్నాయి, చిన్న పావురాలు. ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి, చిన్న 2 పావురాలు ఉన్నాయి. ఆ పావురాలను ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఆ సెంటర్లో ఈ సెంటర్లో ఎక్కడొక చోట వాటిని ఆడిచ్చేవారు. అవి చాలా చక్కగా పైకి కిందకి ఎగరడము, విన్యాసాలు చేయడం, డ్యాన్సులు కట్టడం, రకరకాలుగా చేసేవి. అవి అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అవి వచ్చి చూడడానికి వచ్చిన వారిని చాలా ఆకర్షించేవి. అప్పుడు ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళు భిక్షం అడిగేవారు. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పావురాల యొక్క విన్యాసమును, ఆ డ్యాన్సును చూసిన వారందరూ కూడా వాళ్ళకి సహాయం చేసేవారు, భిక్షం వేసేవారు. ఆ విధంగా ఈ గుడ్డి భర్తిమయ్యి ఆ విధంగా భిక్షాటన చేసేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు సామూర్తి నగర్లో పావురాలు ఉండేవి, హంస పావురాలు చాలా ఉండేవి. పావురాలు కూడుండేది చక్కగా. హంస పావురాలని, మామూలు పావురాలని, రకరకాల పావురాలు. ఎందుకంటే ఈ పావురాలు తూ అని ఉంది. ఆ పావురాలు తూ దగ్గర ఒక సాయిబులు ఆయన పావురాలు అమ్ముతుండేవాడు, రకరకాల పావురాలు. నేను కూడా అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడికి వచ్చేవాడు. పావురాలు మంచి మంచి ఏమైనా వస్తే కొనుక్కునేవాళ్ళవి. అవి చాలా చక్కగా నడుస్తూ ఉండేవి, హంస పావురాలు చాలా ముచ్చటేసేదనమాట. ఆ విధంగా ఉండేవి. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఏదో ఆ విధంగా విన్యాసము ట్రైనింగ్ ఇచ్చాడు, లేకపోతే ఏదో విధంగా వాటిని చాలా వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు కూడా నిలబడి చూసేలాగున అంత చక్కగా అవి ప్రదర్శించేవి. ఆ విధంగా వచ్చేటువంటి ఆ ఆదాయంతోటి, ఆ భిక్షాటన చేయగా వచ్చిన ఆదాయముతోటి వాళ్ళు ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. రకరకాలుగా మనం ఆ సెంటర్లో ఈ సెంటర్లో చూస్తున్న కోతులు ఆడిచ్చేవాళ్ళు. కోతులకు ఆ చొక్కా వేసి ఈ చొక్కా వేసి వాటికి ఏవో రకరకాలుగా ట్రైనింగ్ ఇచ్చి
ఆ డ్యాన్సులు వేయించి ఈ డ్యాన్సులు వేయించి ఆ పట్టీలు కొట్టించి ఈ పల్టీలు కొట్టించి అవి ఎంతో కొంత భిక్షాటన చేసుకునే వాళ్ళని మనం చూస్తుంటాం. కొంతమంది ఈ భిక్షాటనలో రకరకాలు ఉన్నాయి. అలా కొంతమంది అయితే ఆ సెంటర్లో ఈ సెంటర్లో చక్కగా పాటలు పాడి భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ భర్తిమయ్య ఏమిటంటే ఆ పావురాలని అతడు ఆడించేవాడు. అవి చక్కగా కళ్ళు లేవు అతనికి. వాళ్ళ కుమార్తె కూడా 12 సంవత్సరాలు లేకపోతే 13 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి పిల్లారా ఆ విధంగా బ్రతుకుతున్న సమయంలో అతని యొక్క కుమార్తెకి జబ్బు చేసింది అనమాట. అతని యొక్క కుమార్తెకు జబ్బు చేసినప్పుడు అతడు పిల్లారా చాలా బాధపడ్డాడు. రెండోదేమో అతడు గుడ్డివాడు. భిక్షాటన మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతుండేవారు. అయితే అది వాళ్ళ కుమార్తెకు చాలా జబ్బు చేసి ఏమీ బాగులేని పరిస్థితుల్లో అతడు ఏం చేశాడనంటే సర్వశక్తిమంతుడికి అతడు నాయనా నా దగ్గర ఈ 2 పావురాలు ఉన్నాయి కదా, ఈ 2 పావురాలని నేను నీకు బలిగా ఇస్తాను, వీటిని నా కుమార్తెని స్వస్థపరచమని చెప్పి అతడు సర్వశక్తిమంతునికి ప్రార్థించాడు. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా అంటే విశ్వాసం ఉంది అతనిలో. సర్వశక్తిమంతుడు స్వస్థపరచగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన స్వస్థపరచగలిగిన వాడు. అలాగే నీ శరీరాన్ని మార్చడానికి కూడా అసాధ్యమేమి. అది జరుగుతుందా, అది అవుతుందా? డాక్టర్లు ఇలాగ చెప్పారే, వీళ్ళు ఇలాగ చెప్పారే. ఎక్కడ కూడా మరి మరణాన్ని జయించిన వారు ఎవరూ లేరే. ఎంత డబ్బున్నా కోటీశ్వరులు కూడా చనిపోయారు కదా, అది వీలవుతుందా అని నువ్వు అనుకోవచ్చు. కానీ గుడ్డి ఆ భర్తిమై వలె నీవు కూడా విశ్వాసము కలిగి ఉండాలి. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. కనుక అతను ఏం చేశాడనండి, ఆ విధంగా తన కుమార్తె నిమిత్తమై ఆ సర్వశక్తిమంతుడికి మొక్కున్నాడయ్యా. అంటే వాగ్దానం చేశాడు, నాయనా నా కుమార్తెను కనుక నువ్వు స్వస్థపరిచినట్లయితే నేను ఈ యొక్క పౌరాలను నేను బలిగా ఇస్తానని అతడు వాగ్దానం చేసిన తరువాత ఆ తరువాత కుమార్తెకు బాగైంది, స్వస్థత పొందింది. స్వస్థత పొందిన తర్వాత కొంతమంది నిర్ణయాలు మార్చుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? అయ్యో మేము ఏదో అప్పుడు ఆవేశంలో అన్నాం కానీ ఇప్పుడు అప్పుడు ఏదో భయపడిపోయి అలా అన్నాం కానీ కాబట్టి ఇప్పుడు గనక ఈ పౌరాలు గనక మనం గనక బలిచ్చేస్తే ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం, ఏ విధంగా గడుస్తుంది మనకి? ఇవే ఆధారం కదా. నేనేమి గుడ్డివాడిని కదా, ఏ పనులు చేయలేను కదా. కాబట్టి మనం ఏదో క్షమించిన ఆయన అందాంలే అని అనుకుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి దొంగ తెలివితేటలు ఉపయోగిస్తారు చాలామంది. సాతాను తెలివితేటలు ఉపయోగిస్తారు చాలామంది. తప్పించుకుంటారు చాలామంది. కానీ అప్పుడు ఆ యొక్క భర్తిమయ్య అలాగ చేయలేదు. అతడు ఏం చేశాడనంటే ఆ పావురాలను తీసుకుని వెళ్ళి సర్వశక్తిమంతుడికి అతడు మాట ఇచ్చిన ప్రకారము. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఏమంటే నీతిమంతుడు మాట ఇచ్చినట్టయితే నష్టం వచ్చినా కూడా అతడు మాట తప్పడను నామరిస్తాడు. నష్టం వచ్చినా సరే అతడు సర్వశక్తిమంతుడు చేస్తానన్నవి కానీ సర్వశక్తిమంతుడికి ఇస్తానన్నవి కానీ ఏటి విషయంలోనైనా కూడా అతడు మాట తప్పడు కానీ దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఆ భర్తిమయ్య ఏం చేశాడంటే ఆ పౌరాలని సర్వశక్తిమంతుడికి అర్పించాడు. ఎందుకంటే ఆ కుమార్తె స్వస్థత పొందింది, ఆ వ్యాధి నుండి విడుదల పొంది ఆరోగ్యవంతురాలైనప్పుడు ఆ విధంగా స్వస్థత పొందింది. కాబట్టి ఆ పౌరాలను తీసుకుని వెళ్ళి ఆ సర్వశక్తిమంతుడి బలిగా అర్పించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నాయనా నువ్వు గనక నా కుమార్తెను స్వస్థపరిస్తే నేను నాకు కలిగి ఉన్నటువంటి వాటిని నేను నీకు ఆ పౌరాలను నీకు ఇస్తానని చెప్పి వాటిని జీవనాధారం అయినప్పటికి కూడా
వాటి వల్లనే కుటుంబాన్ని పోషించుకోవడం అయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని గురించి కూడా అతడు ఆలోచించకుండా అతడు సర్వశక్తిమంతుడు చేయవలసిన వాటిని అతడు చేశాడు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొంతకాలానికి మరలా వాళ్ళ భార్యకు జబ్బు చేసింది, వాళ్ళ భార్యకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే పిల్లరా అప్పుడు చాలా సీరియస్ అయిపోయి చాలా అతడు ఆవిడ బ్రతుకుతాదనే నమ్మకం కలగనటువంటి పరిస్థితి వచ్చింది. అంతగా ఆరోగ్యం ఇదైపోయినప్పుడు అతనికి ఒక గొర్రె ఉండేది. ఏమిటి చెప్పండి? ఆ గొర్రె ఏం చేసేదంటే, ఇప్పుడు కుక్కలకి ఎలాగైతే శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అవి దారి చూయించాయన్నమాట కుక్కలు. శిక్షణ ఆ విధంగా. ఇతడు గుడ్డి వ్యక్తి కాబట్టి ఆ కుక్కే అతడు గుడ్డి వ్యక్తి కాబట్టి గొర్రె దారి చూయిస్తూ ఉండేదన్నమాట. గొర్రె అతడి కన్నులు. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ గొర్రె ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళడం, లేకపోతే ఏమైనా అడ్డుగా మనుషులు వచ్చినప్పుడు పక్కగా వెళ్ళడం. అందువల్ల గొర్రె మెడకు తాడు కట్టి ఆ గొర్రె ఇటు పోతే అటు. కుక్కలు ఎలాగైతే కుక్కలకు కూడా అలాగే శిక్షణ ఇస్తారు. ఆ కుక్క ఏం చేస్తుంటే ఆ మనిషిని ఒక ఎటుబడితోటి కాకుండా ఆ శిక్షణ ఇచ్చిన దాన్ని బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే మనుషుల దగ్గరికి సెంటర్లోకి వెళ్ళాలంటే ఒక పక్కగా వెళ్ళడం, ఏదైనా వస్తున్నప్పుడు పక్కగా వెళ్ళడం, ఏదైనా ఎదురు వస్తున్నప్పుడు ఇటు పక్కగా వెళ్ళడం. ఆ విధంగా అతనికి దారి చూయిస్తుంది అనమాట ఎవరు ఆ శిక్షణ ఇచ్చిన కుక్కలు. అలాగే ఈ గొర్రె కూడా ఈ బర్తిమైకి దారి చూయించేటువంటి గొర్రె. అదొక గొర్రె పిల్ల. అది ఎక్కడికైనా వెళుతున్నా కానీ ఆ గొర్రె పిల్ల పట్టుకుని ఆ గొర్రె పిల్ల వెళ్తా ఉంటే దాని వెనకనే వెళ్ళేవాడు అనమాట. గొర్రె పిల్ల లేకపోతే దారి తెలీదు. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలనుకోండి, ఆ గొర్రె పిల్ల తీసుకెళ్ళి దానికి అలా ట్రైనింగ్ ఇచ్చాం. మీకు అర్థమైందా? అలాగే ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏ సెంటర్కైనా వెళ్ళాలంటే, ఎవరింటికైనా వెళ్ళాలంటే ఆ విధంగా శిక్షణ అది చాలా అతనికి కళ్ళు లాంటిది అనమాట. అదొక చూపు లాంటిది. ఆ యొక్క ఆ గొర్రె పిల్లలు పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళేవాడు. మరి ఈ లోపు వాళ్ళ ఆవిడకి బాగోలేదు, ఆయన భార్యకి బాగోలేకపోతే అతడు చాలా బాధపడ్డాడు. బాధపడి అతను ఏం చేశాడంటే, నాయనా నా భార్యనే కనుక నువ్వు స్వస్థపరిచినట్లయితే నేను ఈ గొర్రె పిల్లని నీకు బలిగా అర్పిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన మనసు హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆ గొర్రె పిల్లరా ఆ వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళ భార్యకు స్వస్థపరచబడింది. అంటే వ్యాధి తగ్గిపోయింది. ఆ ప్రాణాపాయ స్థితి నుండి ఆమె బయటపడి ఆ సర్వశక్తిమంతుడు స్వస్థపరిచినందువల్ల ఆమె స్వస్థత పొంది మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంది. ఆయన నామముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఆమె స్వస్థత పొందిన తర్వాత ఇప్పుడు చూడండి, చాలామంది అయితే ఏదైనా వాగ్దానం చేసిన తర్వాత మర్చిపోతారు. నాయనా నన్ను స్వస్థపరిచినట్లయితే ఇదిగో నేను ఇలా పరిచర్య చేస్తాను, ఇలా సేవ చేస్తాను, అయ్యా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నేను బాగు చేసినట్లయితే ఇదిగో నేను మందిరానికి అది చేయిస్తాను, లేకపోతే ఇదిగో మా ఇంట్లో ఈ వస్తువు ఉంది అది కొత్తగా కొన్నాం, అది ఆయన నాయన నీకు ఇస్తాం, లేకపోతే సోదరికి ఇస్తాం, లేకపోతే ఏదో ఒకటి మొక్కుని బ్రహ్మం గారు అంటారు. చాలామంది ఆ విధంగా మొక్కుకొని తర్వాత వాళ్ళు అశ్రద్ధ చేయడం ఏవో చేస్తుంటారు, కానీ అవి చెల్లించకుండా. అలాంటి వాళ్ళ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను అంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నేను ఇదిగో నాయన నన్ను ఇదిగో రోగిగా ఉన్నా, నన్ను క్షమించయ్యా, ఇక నన్ను స్వస్థపరిచినట్లయితే నేను చక్కగా పాటలు బాగా నేర్చుకొని పాటలు కూడా చక్కగా మందిరంలో నేను పాడతాను నాయన, ఆ విధంగా అనుకుంటారు చాలామంది. అయితే చాలామంది ఆ విధంగా మొక్కుకొని లేకపోతే ఆ విధంగా వాగ్దానం చేసి ఆయనకి మళ్ళీ మర్చిపోయి ఇంకేం చేద్దాంలే, ఏమి ఇస్తాంలే, మన పరిస్థితి బాగోలేదు కదా అని నిర్లక్ష్యం చేయడం, తప్పించుకోవడం, ఇలాగూ చెప్తుండగా దొంగ నాటకాలు ఆడుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది దొంగ తెలివితేటలు ఉపయోగిస్తుంటారు చాలామంది. మీకు అర్థమైందా? చాలామంది ఏం చేస్తారు చెప్పండి. పిల్లారా, భర్తిమై అలా కాదు. అది సర్వశక్తిమంతుడి విషయంలో నమ్మకం కలిగి అతడు
ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో విశ్వాసము ద్వారా తన కుమార్తె స్వస్థపరచబడింది, తన భార్య స్వస్థపరచబడింది. ఆయనకి వాగ్దానం చేసిన ప్రకారము వాటిని నెరవేర్చాడు. ఆయన నమ్మిస్తా. నువ్వు కూడా ఆయన కోసం అది చేస్తా, ఇది చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఆయన కోసం ఆ పని అంతా నేను పూర్తి చేస్తా, ఈ పని నువ్వు ఏదో అనుకుంటావు. ఏమంటే నాకు ఆయన ఇది చేస్తే, నన్ను ఆయన బాగు చేసినట్లయితే, నా యొక్క ఇలాంటి ఆత్మీయ అవసరతలో నాకు ఆయన నా పట్ల కృప చూపించినట్లయితే నేను ఆయన కోసం ఏదో చేస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తుంటావు. ఆ వాగ్దానాలు మర్చిపోతుంటారు, నిర్లక్ష్యం చేస్తుంటారు. గుడ్డి భర్తిమయ్య అలా కాదు. ఎప్పుడైతే తన భార్యకు స్వస్థత వచ్చిందో అప్పుడు ఆ గొర్రె పిల్లను తీసుకొని దేవాలయం దగ్గరకు వెళ్ళి ఆ దేవాలయం పైకి తీసుకెళ్తాడు దాన్ని బలి అర్పించడానికి. ఆ బలి అర్పించడానికి తీసుకెళ్తా ఉంటే అప్పుడు ప్రధాన యాజకుడు ఎదురుపడ్డాడు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? భర్తమయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఇదిగో నా భార్య బాగులేకపోతే నేను ఈ విధంగా ఆయనకి చేస్తానని, నేను ఈ విధంగా గొర్రె పిల్లను బలర్పిస్తానని నేను ఆ వాగ్దానం చేసే, లేకపోతే నేను మొక్కున్నాను. కాబట్టి ఇప్పుడు ఆమె స్వస్థపరచబడింది. అది ఆయనకి చెల్లించడానికి, నేను వాగ్దానం చేసిన దాన్ని ఆయనకి ఇవ్వడానికి నేను మరలా వెళుతున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రధాన యాజకుడు అన్నాడు, అయ్యా ఎందుకు? నీకు దారి చూపించేది ఆ గొర్రె కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నువ్వు వెళ్ళాలంటే ఆ గొర్రె లేకపోతే ఇబ్బంది పడిపోతావు, గొర్రె పిల్ల లేకపోతే ఇబ్బంది పడిపోతావు, గొర్రె పిల్ల లేకపోతే ఇబ్బంది పడిపోతావు. దాన్ని బలిస్తే ఎలాగా? నీకు చాలా అవసరం కదా, నీకు కళ్ళు లేని వాడివి, గుడ్డి కన్నులు కలిగి అంటే గుడ్డివాడివి కదా. కాబట్టి నేను ఒక ఐడియా ఇస్తాను. ఏంటనంటే, నేను నీకు కొంత డబ్బులు ఇస్తా. నువ్వు ఆ దేవాలయంలో గొర్రె పిల్లలు అమ్ముతున్నారు, వాటిని అర్పించేయి. ఇది ఎందుకంటే నీకు దారి చూపించేది, శిక్షణ పొందింది కాబట్టి, ఇది నీకు దారి చూపించేది కాబట్టి, ఇది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇది దీని ద్వారానే నువ్వు వెళ్తుంటావు కాబట్టి, ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా నీకు మార్గం చూపేది ఇదే కాబట్టి నీకు ఇంకొకటి కొనుక్కో, నేను డబ్బులు ఇస్తాను, కొనుక్కో, ఇంకో డబ్బులు ఇస్తాను అన్నాడు ఆయన. ఏమండి, నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? అబ్బా, ప్రధాన యాజకుడు భలే సలహా ఇచ్చాడు రా, బ్రదరు భలే సలహా ఇచ్చాడు, సిస్టర్ భలే సలహా ఇచ్చారు, వీళ్ళ ఐడియా బాగుంది, నేనే తెలుగు తక్కువదాన్ని, బుర్ర తక్కువదాన్ని. ప్రధాన యాజకుడు బాగానే మంచి సలహా ఇచ్చాడు. చూడండి, నీకు ఆధారం అదే కదా, నేను డబ్బులు ఇస్తాను, ఇప్పుడు కొనుక్కో గొర్రె పిల్లని, దాన్ని బలివు, ఆయనకు అర్పించు, ఇది చేసుకో అని ఆ విధంగా సలహా ఇచ్చాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏదో నీ ఇంట్లో ఏదో వస్తువు ఉంది అనుకుందాం, కొత్తగా కొనుక్కున్నావు నువ్వు దాన్ని, అది మందిరంలో అవసరమైంది, లేకపోతే సమాజంలో అవసరమైంది, అది లేకపోతే ఆయనకి ఇస్తాను అని అనుకున్నావు. అది నీకు మీ అమ్మగారో ఎవరో ఇచ్చారు. నువ్వేమనుకున్నావు అంటే అది సర్వశక్తిమంతుడికి మనం ఇద్దాం అంటే సహోదరికి ఆయనకి ఇచ్చినట్టు, లేకపోతే సేవకులకి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టు, మందిరానికి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టు. అలాగా నువ్వు అనుకున్న ఈలో అంటాడు, ఎందుకు మీ అమ్మ ఇచ్చింది కదా, అదేదో జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉంటుంది కదా, బోల్ డబ్బులు పెట్టి మీ అమ్మకు ఉంది, ఎందుకు మార్కెట్లో తక్కువ రేటు కొంటాను ఒకటి ఉంది, తక్కువ రేటుకి అమ్ముతారు అక్కడ, ఆ వస్తువు ఏదో నేను తెచ్చేస్తాను, అది ఇచ్చేయి తెచ్చిలో, లేకపోతే దానికంటే ఎక్కువ రేటు పెట్టి కొన్ని ఇస్తానులే, నీకు తీసుకొస్తాను, ఎలాగ నువ్వు ఇస్తానన్నావు కాబట్టి, వాగ్దానం చేసావు కాబట్టి అది ఇచ్చేయి అనగానే మా ఆయన చాలా తెలివైన, అయితే మా ఆవిడ చాలా తెలివైంది. నాకు ఈ ఐడియా అట్లా, నేను తింగర పూసింది నేను, మా ఆయన చాలా గొప్పోడు అనుకుంటాం అనమాట. అది తెలివి. అలాంటి మాటలు తీసుకొని దారి తప్పిపోతుంటారు చాలామంది. కానీ భర్తిమయ్య అలాగా చేయలేదు. అయ్యా, నేను ఈ గొర్రె పిల్లనే ఇస్తానని వాగ్దానం చేశాను,
ఏదో కొని ఇంకోటి ఇస్తానని నేను వాగ్దానం చేయలేదు. నేను ఈ గొర్రె పిల్లనే ఇస్తానని వాగ్దానం చేశాను. నా భార్యకు గనక స్వస్థత కలిగినట్లయితే ఇదే ఇస్తానని వాగ్దానం చేశాను తప్ప నేను మరలా ఇంకొకటి ఇస్తానని వాగ్దానం చేయలేదు. ఏది ఏమైనా సరే నేను ఆయనకి ఇస్తానన్నది, ఆయనకు అర్పిస్తానన్నది నేను అర్పిస్తానే తప్ప నాకు ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఒడిదుగులు రావచ్చు, వాటి గురించి ఆయనే చూసుకుంటాడు. ఏమండి, వాటి గురించి ఆయనే చూసుకుంటాడు, ఆయనే తీరుస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి నేను ఏమి చేస్తానని వాగ్దానం చేశాను దాన్ని ఆ గొర్రెపిల్లని నేను ఇస్తాను తప్ప నువ్వు నాకు ఎక్కువ డబ్బులు 4 గొర్రెపిల్లలు వచ్చే డబ్బులు ఇచ్చినా నేను వాటిని అర్పించను, నేను ఇస్తానన్నదే ఇస్తానన్నాడు ఆయన నా మనసు. హల్లెలూయా. అదే నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి. వంటిగా చాలామంది అవును ప్రధాన యాజకుడు మంచి సలహా ఇచ్చాడ్రా, బ్రదర్ మంచి సలహా ఇచ్చాడ్రా, బ్రదర్ అనడం మంచిదైంది, సిస్టర్ మంచి సలహా ఇచ్చిందిరా, సిస్టర్ అనడం మంచిదైంది. వాళ్ళని అడగాలి, ఎప్పుడైనా మనం కూడా మంచి ఐడియాలు ఇస్తారు మనకి అని. మనుషులు ఏమైపోతారు చెప్పండి, మారిపోతుంటారు. వాళ్ళు ఆయన కోసం ఏది చేస్తామనేది చేయకుండా సౌల్లాగా ఎవరైనా ఇదే చెప్తే దాన్ని ఫాలో అయిపోతుంటారు చాలామంది. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, స్వస్థత పొందిన తర్వాత విచారాల్లో పడిపోతారు, కూలిపోతూ ఉంటారు. అయ్యో గొర్రె పిల్లని ఇస్తానన్నాను అనవసరంగా, ఇప్పుడేమో స్వస్థత పొందింది ఈవిడా, ఇప్పుడు గొర్రె పిల్లని వెళ్ళి ఇస్తే నా బతికేమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్ది, పావురాలంటే ఏదో విధంగా ఇచ్చేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోద్ది అని కుంగిపోయి గొర్రె పిల్లని అర్పించకుండా కుంగిపోయి కుమిలిపోతూ మంచబొట్టుకొని మంచం మీద అల్లికలకి ఇలా పడిపోయి అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి భర్తమే ఇంటికి వచ్చి ఏంటి బ్రదర్, ఏంటి పడుకున్నావేంటి, నీరసం ఉన్నావేంటి, ఏముందయ్యా గొర్రె పిల్లని బలి అర్పిస్తానన్నాను, ఇప్పుడు వీటికేమో స్వస్థ వచ్చింది, మరి అది అర్పిస్తే నాకు దారి చూపించేది ఎలాగా, దారి ఎలాగా, నేను ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు అలా అంటారు, అలా ఎందుకు మీ అందరూ తలా కొద్ది డబ్బులు వేసుకొని నీకు ఒకటి కొనిస్తాంలే, దిగులు పడతావు ఎందుకు, బాధపడతావు ఎందుకు, దానికి ఏమండి బాధపడతావు ఎందుకు, ఇంకో గొర్రె పిల్ల ఇచ్చేయి. అలా కుంగిపోలేదు భర్తిమయ్యి, ఆళ్ళు వచ్చి అలాంటి పరికి వాళ్ళ సలహాలు ఇవ్వలేదు. చాలామంది అలాగూ ఆ యొక్క వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చని విషయంలో నిర్లక్ష్యం చేస్తారు, ఆలస్యం చేస్తారు, ఆ నెరవేర్చడానికి బాధపడిపోతుంటారు, తిండి మారేస్తారు. ఏమండి మా ఆయనేమో ఎందుకన్నావండి మీరు అలాగా అనకుండా ఉండాల్సింది నువ్వు అనేమో, ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకేమైతే నేను తట్టుకోలేను, నువ్వేమో అలాగ మూలుగుతున్నావు, ఎలాగా గొర్రె పిల్లని బలర్పిస్తే ఎలాగా అని ముక్కుతూ మూలుగుతూ ఉంటున్నావు, నేనేమో ఇలా నేను చూస్తే నాకు దిగిలేస్తుంది, బాధ వేస్తుంది, తినాలనిపించట్లే అంటుంది ఆవిడ కూర్చొని పక్కన కూర్చొని. అలా ఇద్దా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నిజమైన వాళ్ళు అసలు వీళ్ళు ఇలాగ చేసేవాళ్ళు. భర్తమై అలా చేశారా? చాలాసార్లు ఏం చేస్తారు చెప్పండి, కొంతమంది ఇలాంటివి కుంగిపోయి ఆయన చేయవలసినవి చేయకుండా ఏం పడతారో ఆయన వాగ్దానంగా చేయలేదంటే ఒక దిప్పుని వెళ్ళిపోతాడు, ఏం పడతారో ఆయన చేయలేడు తుర్రుని కిందకి వెళ్ళిపోతాడు. భర్తమై అలా చేయలేదు కాబట్టి అలాంటి భర్తమై లాంటి వాళ్ళే అలా నిజమైనటువంటి విశ్వాసులై ఉన్నారు, నిజమైనటువంటి భక్తి పరులై ఉన్నారు. మాట తప్పని వారు నష్టం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, ఇరుకు వచ్చినా సరే, సమస్యలు వచ్చినా సరే ఆయన ఏం చెప్పాడో దాన్ని నెరవేర్చినటువంటి వాడు భర్తీమయ్యే, మాట తప్పని వాడు. హల్లెలూయా. తర్వాత మాట మార్చిన వాడు. కొంతమంది ఏమంటారు తెలుసా, పట్టించుకోకుండా ఉంటారు. స్వస్థత పొందిన తర్వాత ఏదైనా ఆయనకి అది చేస్తాను ఇది చేస్తానని వాగ్దానం చేసి వాళ్ళ ఇంట్లో స్వస్థత వచ్చిన తర్వాత ఏమండి
ఏం బ్రదరు నువ్వు సర్వశక్తి మంత్రికి అలాగ వాగ్దానం చేసావు కదా, మరి చెల్లించకపోయావా త్వరగా, ఆయన చేయాల్సింది చేయకపోయావా అంటే నేను ఎప్పుడు చేశాను అని నేను ఓరకాల అనుకున్నాను అంతే. నేనేదో అలా ఐడియా వచ్చింది అలా మాట్లాడి అలాగని కవర్ చేసి తప్పించుకుని దొంగలు ఉంటారు. వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి గుడ్డి భర్తమయ్యి మాట తప్పనటువంటి నిజమైనటువంటి విశ్వాసిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లగా అందువలన అతడు ఆ గొర్రె పిల్లని ఇదిగో ఇది కాదు, నేను డబ్బులు ఇస్తాను నీకు, ఇది చూపి ఈ గొర్రె పిల్లే కదా, దీనిని బట్టే నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావు కాబట్టి అది నీ కన్నులు లాంటిది కాబట్టి అది నువ్వు మానుకో, నీ నిర్ణయాన్ని విరమించుకో, నీ వాగ్దానాన్ని విరమించుకో, మేము డబ్బులు ఇస్తాం, ఇంకో గొర్రె పిల్ల కొనుక్కొని దాని బలిగా ఇవ్వు అంటే లేదు లేదు అని చెప్పి అతడు నేను ఏదైతే ఇస్తానన్నానో దాన్ని ఆయన ఇస్తాను తప్ప మరి దేనిని ఇవ్వని చెప్పాడు ఆయన మనుషులు. హల్లెలూయా. ఏదైతే ఇస్తానో దాన్ని మరలా మారిపోతుంటారు చాలా మంది. ఇలాగా చాలా మంది తేడా మనుషులు ఉంటారు చాలా మంది. కానీ భర్తిమయ్య అలా కాదు, భర్తిమయ్య అలాంటి వాడు కాదు. కానీ సర్వశక్తిమంతుడికి ఏమి వాగ్దానం చేశాడో దానిని అతడు నెరవేర్చిన వాడు. కాబట్టి పిల్లారా అలాంటి వారిని సర్వశక్తిమంతుడు విడిచిపెట్టడు. అదే భర్తిమయ్య పిల్లారా ఒక సమయంలో త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. గొర్రె పిల్ల లేదు, పౌరాలు లేవు, భిక్షం అడుక్కుంటూ ఎక్కడున్నాడు చెప్పండి? త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. ఎక్కడది? ఎరికో పట్టణానికి వచ్చాడు ఆ సమయంలో మెస్సయ్య. ఆయన తన శిష్యులతో బహు జనసమూహంతో ఎరికో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా తీమై కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. గొర్రె పిల్ల లేదు, పౌరాలు లేవు. అయినప్పటికీ కూడా అతడు విశ్వాసముతో చూడండి అలాంటి వారిని ఆయన దాటి వెళ్ళాడు. అలాంటి వారిని ఆయన ఎందుకంటే సర్వశక్తిమంతుడు భర్తిమై చేసే ప్రతి క్రియను అనగా ప్రతి వాగ్దానమును ఆ బలి అర్పించడం అనే ఆ క్రియలను అతడు విశ్వాసమును ఆయనే స్వస్థపరిచిన వాడు కాబట్టి సమస్తమును ఆ భర్తిమై గురించి ఆయన ఎరిగిన వాడు. ఆయన మనుషులు అలాంటి వారిని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆ భర్తిమై అతడు ఆ త్రోవ పక్కన కూర్చుని అతడు భిక్షం అడుక్కునేవాడుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆయన మనుషులు హల్లెలూయా. అక్కడ ఎండ పగల అక్కడ ఎండకి వర్షానికి చలిగాలికి అతడు భిక్షం అడుక్కుంటూ తిరుగుతూ ఉండేవాడు, లేకపోతే కూర్చుంటుండేవాడు. ఎందుకంటే ఇంతకుముందు తిరగడానికి గొర్రె పిల్ల ఉండేది, ఇప్పుడు లేదు. అయినా కూడా అతడు సంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆయనకి చేయవలసినవి మనం చేసినప్పుడు, మన వాగ్దానం చేయాల్సినవి, నాయన నాకు ఈ మేలు చేసినట్లయితే, నాయన నన్ను గనక ఈ విధంగా దీవించినట్లయితే, నాకు ఈ విధంగా సహాయం చేసినట్లయితే, నాయన నాకు గనక ఈ విధంగా పని ఇచ్చినట్లయితే, ఇదిగో నేను నీ కోసం ఇలా చేస్తాను, నేను ఈ విధంగా చేస్తాను, మొదటి జీతాన్ని నీకు ఇస్తాను. ఏమంటే కొంతమంది నాకు అలాగా, అయ్యా మేము ఇలాగ పని వచ్చిన తర్వాత మొదటి జీతము ఇదిగో, ఎందుకంటే ప్రథమమైంది ఆయనకి ఇవ్వాలి కదా అని ఆయన అలాంటివి చేసినప్పుడు నేను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు. కానీ నువ్వు అవి కూడా దొంగిలించేస్తావు, అవి దొంగిలించేస్తావు. రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఉండదు, అవి కూడా దొంగిలించేస్తావు. ఏమోను, ఎందుకంటే లోబీ కాబట్టి, పిసినారివి కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినవి కూడా నువ్వు దొంగిలిస్తావు. అప్పుడు ఆయనకి చెందాలి. నీకు అర్థమైందా? అది ఎవరికి చెప్పండి? అవి ఆయనవి. ఆయన వాటిని కూడా నువ్వేం చేస్తాను? నీకంటే అంత భయం లేదో చూడు, నీకు ఎంత భయం లేదో చూడు. అలాగే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ భర్తిమయ్య అలా కాదు. అతడు సర్వశక్తిమంతుడి విషయంలో ఏ విధంగా కూడా నిర్లక్ష్యము లేకుండా
అతడు ఆ విధంగా సంతృప్తితో హృదయం ఏమి దోషారోపణ లేకుండా ఏదైనా ఆయన చిత్త ప్రకారంగా మనము ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఏమైనా వాగ్దానం చేసి చేయాల్సినవి కనుక మనం చేయకపోయినప్పుడు మన హృదయం దోషారోపణ చేస్తుంది. నీ హృదయం దోషారోపణ చేస్తున్నంత కాలం నీ శరీరం మారదు. నువ్వు దోషివి, నువ్వు దొంగవి, ఇది గొర్రె పిల్లలు నువ్వు బలి అర్పించలేదు, ఏమండి పౌరాలు నువ్వు అర్పించలేదు అని అర్పించకుండా ఉన్నట్లయితే హృదయం దోషారోపణ చేసేదే భర్తిమైకి. కానీ సర్వశక్తిమంతుడిగా ముక్కున్న వాటిని ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా జీవనాధారమైనా అలా ఏదో చేస్తే ఎలా కుదురుతుంది, ఎలా బతుకుతాడండి ఆలోచిద్దాం. మనం పౌరాలు బలి ఇవ్వకలే, కంగారు పడగాకు, ఆలోచన చేస్తున్నాం అంటారు. ఆ బ్రదర్ అండ్ సిస్టర్లు ఆరాధన చేస్తా ఉన్నాను, ఆలోచన చేస్తా ఉన్నాను నా గురించి. ఇలాగా ఆయన వాగ్దానం చేసిన తప్పించే విశ్వాసులు సహోదరులు ఉంటారు కొంతమంది. మంచి తెలివిగా ఆలోచించినట్టుగా, తెలివైన వాళ్ళు మంచి సలహా ఇచ్చామన్నట్టుగా, గతమే తెలివైన వాళ్ళు అనిపించుకోవాలని ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలారా ఎవరు అలాంటివి ఏమి అతడు తీసుకునలేదు, కానీ అందువల్ల అతడు సర్వశక్తిమంతుడు చేయవలసిన అతడు చేశాడు కాబట్టి అతడు పిల్లారు ఇబ్బందులు పడుతున్నా, బాధలు పడుతున్నా, శ్రమలు పడుతున్నా, ఈ సమస్యలతో ఉన్న హృదయంలో మాత్రము దోషారోపణ లేదు. శరీరం శ్రమ పడుతుంది, ఎండకి తడిచిపోతుంది, వర్షానికి క్షమించండి ఎండకి ఎండిపోతుంది, వర్షానికి చలికి ఒడిగిపోతా ఉంది. ఆ విధంగా భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు, కానీ హృదయమో నిర్దోషముతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా నువ్వు ఆలోచించి మరి సమూయేలు తల్లి ఏం చేసింది చెప్పండి. మగబిడ్డను కానీ దయచేసినట్లయితే నాయనా నీకు ఇస్తాను అని చెప్పి ఇచ్చిందా? లేదు, నేను ఏమో నాడు చదివించుకోవాలనుకున్నాను, ఇంజనీర్ చేయాలనుకున్నాను, కలెక్టర్ చేయాలనుకున్నాను, డాక్టర్ చేయాలనుకున్నాను, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను. వాడి కోసం బోళ్ళు డబ్బులు సంపాదించాం, బోళ్ళు ఖర్చు పెడుతున్నాం వాడి గురించి. ఏమండి చాలామంది ఏం చెప్తారు చెప్పండి, చాలామంది ఏం చెప్తున్నారండి, ప్రార్థన వల్ల పుట్టాడండి మా అబ్బాయి, ప్రార్థన వల్ల మా అమ్మాయి పుట్టిందండి. అతడు సర్వశక్తిమంతుడికి ఏమండి అలా ప్రతిష్ఠించబడి చక్కగా మంచి భక్తిపరుడిగా చక్కగా ఏదో పని చేసుకుంటా సరే ఆయనకి నమ్మకమైన బిడ్డగా ఎదగాలని నువ్వు అనుకుంటావయ్యా అంటారు పుట్టినప్పుడు. ఏమండి తర్వాత ఏం చేస్తారు చెప్పండి, నిర్ణయాలు మార్చేసుకుంటారు. పాస్టర్ గారు మా ఆయన ఒప్పుకోవట్లేదండి, నేనేదో భక్తి ప్రకారంగా వాక్య ప్రకారంగా ఉందాం అనుకున్నాను, కానీ ఆయన ఒప్పుకోవట్లేదండి, ఆయన ఇంజనీర్ చేయాలంటున్నాడండి, కలెక్టర్ చేయాలంటున్నాడండి, భక్తి లేదు ఏమి లేదు అంటున్నాడండి. ఇలా చాలామంది వాళ్ళ మాటలు బట్టి మారిపోతారు, కానీ భక్తిమై మారలేదు. ఏది చేస్తానో దాన్ని చేసి. కాబట్టి అతని హృదయంలో ఏ దోషారోపణ. అందుకని మనం శారీరకంగా ఎంత కష్టపడినా, ఇబ్బందులు పడినా, హింసలు పడినా, నిందలు పడినా, ఏమి పడినా హృదయం దోషారోపణ లేకుండా జీవించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ ఆ గుడ్డి భర్తిమై ఆ త్రోవ పక్కన కూర్చున్నప్పుడు ఈయన నజరేయుడని యేసు అంటే మెస్సయ్యని వాడు విని, దావీదు కుమారుడా మెస్సయ్యా నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలు పెట్టాను. అంటే అక్కడ ఆ త్రోవను మెస్సయ్య వస్తున్నాడు. ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడు ఆయనతో పాటు శిష్యులు ఇంకా ఆ స్వస్థపరచబడాలని ఆయన్ని వెంబడించేవారు చాలామంది ఆయన వెంబడించేవారు. అయితే ఆ శబ్దం వినపడింది, ఆ సౌండ్ వినపడింది. ఎవరో ఇటువైపు వస్తున్నారు, అయ్యా ఎవరు వస్తుంది, ఎవరయ్యా ఎవరు, అతని కళ్ళు కనపట్టలేదు. నజరేయుడైన మెస్సయ్య ఇటువైపు వస్తున్నాడు, ఈ మార్గంలో వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నజరేయుడైన మెస్సయ్య అని వాడు విని, ఎందుకంటే ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట ఇతడు మెస్సయ్యని గురించి విన్నాడు. మెస్సయ్య స్వస్థపరుస్తాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు, రోగులు కూడా ఏమండి రోగులు కూడా బాగవుతున్నారు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి నజరేయుడైన మెస్సయ్య ద్వారా. ఆ మాట అతడు ఎప్పుడైతే విన్నాడో, వాళ్ళ ఆయన గురించిన విషయాలు ఎప్పుడైతే విన్నాడో
ఆ మెస్సీ ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, మెస్సీ ద్వారా నా కళ్ళు తెరవబడతాయని అతడు స్వస్థత కావలసిన విశ్వాసాన్ని పొందుకొని ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, వీటి వలన విశ్వాసము కలుగునని బైబిల్ చెప్తుంది. వినుట వలన విశ్వాసం, మెస్సీని గురించి వినుట వలన విశ్వాసము కలిగింది. ఈనాడు కూడా నీకు వేకు చుక్క యొక్క వర్తమానం వినడం వలన తెల్లవారుజామునే లోతు బయటికి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే మెస్సీ శరీరం రూపాంతరం చెంది పైకి లేపబడ్డాడు. దానియేలు తెల్లవారుజామునే పైకి తీయబడ్డాడు. ఇజ్రాయేల్ తెల్లవారుజామునే మరణాన్ని దాటి వెళ్ళారు. యెహోషువ కాలంలో తెల్లవారుజామునే యొర్దాను అనగా మరణాన్ని దాటి వెళ్ళారు. ఈ మాటలు విన్నప్పుడు నీకు కూడా మరణాన్ని దాటి వెళ్ళే విశ్వాసము, హల్లెలూయా. అందుకని విశ్వాసం అనేది 7 ఉరుముల్లో ఉంది, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు నీవు రక్షించబడ్డానికి కావాల్సిన విశ్వాసం, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు రక్షించబడినట్లు లెక్క. కాబట్టి ఎత్తబడ్డానికి కావాల్సిన విశ్వాసము ఆయన మాటల్లో ఉంది, ఆయన వాక్యములో ఉంది. ఇతడు కూడా ఆ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇరుటి వలన విశ్వాసము ఆ నోట ఈ నోట విన్నాడు కాబట్టి మెస్సయ్య వస్తున్నాడు తెలియగానే అతడు నజరేయుడైన మెస్సయ్యా, హల్లెలూయా, వాడు విని దావీదు కుమారుడా, ఏమండి బెత్లెహేము వాడా పిలిచి ఉండొచ్చు. అతడు చాలా మాటలు విన్నాడు కదా అతడు. మార్గారా ఒక్క మాట రాశారేమో. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి, వినుటి వలన ఏం కలిగింది అతడికి? నా కన్నులు తెరుచువాడు ఆయనని విశ్వాసము కలిగింది, స్వస్థపరచువాడు ఆయనే అనే నమ్మకము కలిగింది. అందుకని వాక్యం ఎప్పుడు వినడం వలన, దివారాత్రులు వాక్యం ధ్యానించడం వలన, ఏమండి పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి వీడియో గేమ్లు ఆడుకోవడానికి, అవి చూసుకోవడానికి పిల్లలకి పొద్దుపోయిన దాకా 1 గంట దాకా అవి చూసుకోవడానికి పిల్లలకి ఇచ్చి మీరు కూడా సెల్ ఫోన్లు పట్టుకుని అలా చూసుకుంటా ఉంటే ఎత్తబడి విశ్వాసం ఏమి రాదు. వాక్యం వింటూ ఉంటేనే. అందుకనే వాక్యం వినండి, వాక్యం వినండి. శరీరం మార్పుకు కావాల్సిన విశ్వాసం అనేది వాక్యములో ఉంది. ఆ వాక్యం వినడం వల్లే విశ్వాసము, ఎత్తబడి విశ్వాసం అంటే శరీరాన్ని మారడానికి కావాల్సిన విశ్వాసం అనేది. కాబట్టి ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? అందుకని వేకుచుక్క వర్తమానం వల్ల, ఈ తెల్లవారుజాము వర్తమానం వల్ల, వేకుజాముని ఎలాగైతే రక్షించబడ్డారో, శరీరం మార్చబడి మెస్సయ్య ఆరోహణమయ్యాడు, 40 దినాల వరకు కనబడి ఎలాగ ఆరోహణమయ్యాడు, అలాగే ఈ వర్తమానం ఇవ్వడం వల్ల కూడా నీవు కూడా ఉగ్రతను తప్పించుకోవడానికి, శరీరం మార్పుకు సంబంధించినటువంటి మరణాన్ని జయించడానికి కావలసినటువంటి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే నీ శరీరాన్ని మార్చి పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి పిల్లారా, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అయ్యా, నన్ను కరుణించయ్యా. నువ్వు కూడా ఈ చివరి సమయంలో నన్ను కరుణించయ్యా. మరణాన్ని జయించడానికి కావలసిన నా తండ్రి విశ్వాసాన్ని దయచేయి నాయన. తెల్లవారుజాములో ఉన్నానయ్యా, ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయమే నాయన. నన్ను తప్పించయ్యా. ఎందుకంటే ఇప్పుడు అలాంటి విశ్వాసం కలిగి వారిని తప్పించడానికి వచ్చారు ఆయన మనిషి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి. అక్కడ వాళ్ళు అన్నారు, ఏంటి కరుణించేదేంటి? ఏమండి చూడండి, ఓరుకుండుమని అనేకులు కేకలు వేయి మొదలుపెట్టారు. ఏమన్నారు? ఓరకుండుము అలా కేకలేగాకు, కరుణించు, కనికరము చూయించు, దయ చూయించు, అలాంటి మాట్లాడగాకు, ఊరుకో, ఓరకుండమని చెప్పారు. ఊరుకోవయ్యా నువ్వు. దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అడుగుతున్నాడు. ఓరకుండుము, ఓరకుండుము అంటున్నారు. కానీ పిల్లారా చూడండి, అనేకులు మరి గద్దించరు కానీ దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరెక్కువగా కేకలేశాడు. అలాంటి కేకలేసేవాళ్ళు ఉంటే నేను అదే అనుకుంటాను, అయ్యా
నన్ను కరుణించయ్యా, రాబో ఉగ్రతను తప్పించయ్యా. అతడు కన్నులు తెరవబడడం కోసము, ఏమండి, ఆ కన్నులు తెరవబడడం కోసం అయ్యా నన్ను కనికరించని కేకలేశాడు. కానీ నీ దగ్గర కేకలు హల్లెలూయా, పడుకుందాము, నిద్రపోదాం, ఎప్పుడైపోతాం ప్రార్థన అనే బాబు కేకలు ఉన్నాయి నీ దగ్గర. హృదయంలో అంటే ఆ కన్నులు తెరవబడాలి, ఆ కన్నులు తెరిచేవాడాయని అనే ఆశ నీలో ఉంటే, ఆసక్తి నీలో ఉంటే, ఆ తీవ్రత నీలో ఉంటే ఆ భర్తీమయ్యేలాగా నువ్వు కేకలేస్తావా ఆయన నామనిస్తావు. హల్లెలూయా. నువ్వు చల్లగా మొత్తుగా కూర్చున్నావు అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు కాదు, చాలా మంది లోకంలో నాకేం సంబంధం లేదన్నట్టుగా అంటే నీకు. ఎందుకంటే ఇక్కడ కన్నులు తెరవబడితేనే మెస్సీని చూస్తాడు, లోకాన్ని చూస్తాడు. మరి మరణాన్ని జయిస్తేనే నువ్వు ఆ కానాను దేశాన్ని, క్షమించండి, నూతన యెరూషలేమును చూస్తావు. మరి నువ్వు కూడా అయ్యా నన్ను కనికరించయ్యా, ఓ నన్ను కరుణించిన ఆయనా, హల్లెలూయా, నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా అని నువ్వు కూడా స్వరమెత్తి ఆయన అడుగుతావా? అడగు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన అయిపోయిన తర్వాత, వర్తమానం వెళ్ళిన తర్వాత అయ్యా నాకు దాన్ని దయచేయి నాయన స్వరమెత్తి నడుస్తావు, కేకలేస్తావా? నీకు అక్కర్లేదు కాబట్టి, ఆయన రాజ్యం అక్కర్లేదు, మెస్సీని చూడాలని నీకు లేదు, 1000 ఏళ్ల పాలనలో ఉండాలని లేదు, లేదు కాబట్టి నువ్వేమి కేకలో అయ్యో. కానీ నిజమైన వద్దు వేస్తాయి. హల్లెలూయా. అందుకని అతను ఇంకా ఊరుకోవయ్యా అంటే ఇంకా ఎక్కువగా కేకలేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరెక్కువగా కేకలేశాడు. స్వరం పెంచాడు అనమాట. 13 స్వరాలు ఎలా ఉంటాయి చెప్పండి? పిల్లి స్వరాలు, మ్యావ్ మ్యావ్ మ్యావ్. అలా ఆవిడ చెంగు చుట్టి పట్టుకొని తిరుగుతూ మ్యావ్ మ్యావ్ మ్యావ్. ఎక్కడ కూడా అంతే. అర్థమైందా? మ్యావ్ మ్యావ్ స్వరం ఎత్తడం. ఎందుకంటే ఆ ఆశ, తీవ్రత, ఆశలు నీలో ఉంటే ఏం చేస్తా చెప్పండి? రక్షించబడాలి, నా శరీరం మారాలి, మరణాన్ని జయిస్తేనే. కన్నులు తెరవబడితే కాదు, అతడు కన్నులు తెరవబడితే చూస్తాడు. కానీ మనం మరణాన్ని జయిస్తేనే ఆయన చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి అతడు యొక్క కన్నులు కోసము స్వస్థపరిచేది ఆయనే. కాబట్టి ఆ స్వస్థత కోసమై, ఆ విడుదల కోసమై, ఆ చూపు కోసమై అతడు కేకలు పెడుతున్నాడు ఆయన నామములో. హల్లెలూయా. నువ్వు కూడా ఆయన చూడాలని ఆ దాహం నీలో ఉంటే నువ్వు కూడా నాయనా నాకు సహాయం చేయ, మరణాన్ని జయించే, ఏమండి భక్తిని నాకు దయచేయి, ప్రార్థన నాకు దయచేయి. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు మెస్సయ్య నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పారు. ఆయన నామనిస్తాడు. ముందు నిర్ణయములో ఆ భర్తిమయ్య ఉన్నాడు. అతడు విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసము కలిగిన వాడు కాబట్టి తన కుమార్తె విషయంలో స్వస్థత, తన భార్య విషయంలో స్వస్థత. ఇప్పుడు ఈయనే దారి చూపించే గొర్రె పిల్లగా ఉన్నాడు. ఎవరికి? భర్తిమయ్యకి. కాబట్టి అతడు అన్నారు, మెస్సయ్య రమ్మంటున్నాడు, ఇంకా ధైర్యంగా ఉండు అని. అప్పుడు పిల్లరా నిన్న మెస్సయ్య పిలుచున్నాడు లెమ్మని వాడితో చెప్పారు. అంతటి వాడు బట్టను పారవేసి ఓ మెస్సయ్య రమ్మంటున్నాడు అనగానే నిదానంగా ఈడ్చుకుంటూ మందిరానికి వచ్చేవాడు చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? నిదానంగా వెళ్ళొచ్చులే, కంగారేముందిలే, లైవ్లో వాక్యమా ఎన్నొచ్చులే, తొందర ఏముంది, వెళ్ళొచ్చులే అని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? మెసేజ్ పిలుస్తున్నాడన్నా, ఆయన మందిరానికన్నా ఇప్పుడు కూడా మనల్ని
ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కిరమ్ము. అక్కడ చూడండి, ఎక్కిరమ్ము. ఎక్కడ ఇతడు దిక్కును లేచి మెస్సు యుద్ధకు వచ్చేసాడు. ఆయన రమ్మన్నాడు కానీ అనగానే రమ్మన్నాడా? మీరెవరో అని అక్కడ మీటింగ్ పెట్టలా. ఎందుకు అంటారు చాలా మంది, రమ్మన్నాం అనుకోండి, ఎందుకు ఏమండి? కాబట్టి ఇక్కడ చూడండి, అతడు ఆ బట్టను, అతడు ఏ బట్టనైతే కప్పుకున్నాడో, తన దగ్గర ఏ బట్ట అయితే ఉందో దాన్ని ఇసిరేసి, ఓ అతడు పిల్లారా దిక్కున లేచి మెస్సీ నొద్దుకు వెళ్ళిపోయాడు. ఆయన నామడిస్తాడు. హల్లెలూయా. ఈనాడు కూడా వధువులు ఎక్కిరమ్మని పిలువగానే ఆమె లోకాన్ని, ఆ వస్త్రాన్ని త్రోసివేసినట్లుగా, పారవేసినట్లుగా ఈ లోకాశలు, లోకాపేక్షలు, లోక కోరికలు, అసూయ, ఏమైనా గర్వము, ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా విసిరిపడేసి ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళే సమయం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భర్తమయ్య ఏం చేశాడు చెప్పండి? దిక్కున లేచి మెస్సీ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము కూడా పిల్లారా ఈ యొక్క వర్తమానం 1996 నుండి వెళ్తాం. నిజమైన వధువు ఈ చివరి సమయములో ఈ లోకాన్నంతా కూడా అలాగా విడిచిపెట్టేసి పైకి వెళ్ళిపోయే సమయం ఇదేనని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాడు. అయ్యా అప్పుడు మెస్సీ అన్నాడు, ఇదిగో నేను నీకేమి చేయకూర్చున్నానని వాడు అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అనెను. అయ్యా నేను నీకేమి చేయకూడదు, నీకేమి కావాలి, నీకేం అవసరం, నాకు దృష్టి కలుగు చేయా. ఇప్పుడు కూడా నీకేం అవసరమయ్యా అంటే నాకు దృష్టి కలుగు చేయి. ఏ దృష్టి? మెస్సీని మధ్య ఆకాశంలో కలుసుకొని ఆయన చూసే దృష్టి. అది మరణాన్ని జయిస్తేనే, మహిమ శరీరముతో మాత్రమే, మహిమ కలిగిన కన్నులతో మాత్రమే ఆయన కలుసుకోగలుగుతారు తప్ప, ఈ శరీరం మారినప్పుడు ఆ కన్నులు మారిపోతాయి, చెవులు మారిపోతాయి, చేతులు మారిపోతాయి, పాదములు మారిపోతాయి, సమస్తము మారిపోయి పైకి ఎత్తబడతాయి. హల్లెలూయా. అందుకని మనం ఎత్తబడే సమయంలో ఉన్నాము. అందుకని 1996 నుండి ఎత్తబడు వర్తమానము. కానీ ఈ శరీరం మారే సమయంలో మనం ఉన్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, అందుకు మెస్సయ్య నువ్వు వెళ్ళిము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పి ఆయన నామనిస్తాడు. అతడు చూపు పొంది, కాబట్టి నీ విశ్వాసమే. అందుకని మలాకిలో రాయబడినది, ఆయన నీతిశూరుడు తన రెక్కలు, తన యొక్క స్వస్థపరచు రెక్కలతో. ఇప్పుడు నీ సూర్యుడు ఎప్పుడు వస్తాడు? స్వస్థపరుస్తాడు. సూర్యోదయం వస్తాడని ఎక్కడైనా ఉందా బైబిల్లో? లేదు. ఎప్పుడు వస్తాడని ఉంది? తెల్లవారుజామున. హల్లెలూయా. రెండవసారి ఆయన స్వస్థపరచడానికి, తన వధువును లేపడానికి. కాబట్టి ఇప్పుడు నీ విశ్వాసమే నిన్ను పైకి లేదు. ఎత్తబడి విశ్వాసమే నీ శరీరాన్ని మార్చి పైకి లేపుతుంది. అందుకనే వర్తమానము విశ్వాసము కలిగినటువంటి నిజమైన వధువుకు మాత్రమే. ఇప్పుడు ఆమె ఈ యొక్క వర్తమానము ద్వారా శరీరం మార్పు చెంది పైకి ఎత్తబడుతుంది. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఆయన నమ్ము. చూడండి, అతడు యొక్క విశ్వాసమును చూసి, విశ్వాసమును బట్టి అతడు స్వస్థపరచబడ్డాడు. నీవు కూడా ఆ దేహం యొక్క విమోచన పొందడమే స్వస్థత అయినది. కాబట్టి అంటే నువ్వు ఈ దేహాన్ని పోయి ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ శరీరాన్ని మరలా నువ్వు తిరిగి పొందుకోవడమే స్వస్థత అయినది. కాబట్టి ఇప్పుడు నీవు స్వస్థపరచబడిన శరీరముతో మధ్య ఆకాశంలో ఆయన కలుసుకోబోతున్నాడు. ఆయన రెండవసారి పిల్లారా ఆయన భూమి మీదకు రాడు, వాస్తవమే. కానీ రెండవ గారు కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారంటే ఆయన రెండవసారి లేకపోతే ఆయన భూమి మీదకు వచ్చునని కూడా చెప్పాడు కొన్నిసార్లు.
అర్థమైందా? ఎందుకు వస్తాడు అంటే తీర్పు తీర్చడానికి. అంటే ఆయనే వేకుచుక్కగా భూమి మీద బయలుపరుచుకొని తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ తీర్పు దినములోనే వధువుని, నిర్దోషురాలైన లేకపోతే విశ్వాసం కలిగిన వధువుని ఆయన స్వస్థపరిచి లేకపోతే పైకి లేపి శిక్షించబోతున్నాడు సమస్తం. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించి అతనికున్న విశ్వాసం నీకుందా? స్వస్థత పొందడానికి కావాల్సిన విశ్వాసం అంటే సందేహం లేవు, అనుమానాలు లేవు, జరుగుతుందా లేదు. కాబట్టి ఎందుకనే పిల్లారా, నా జీవితంలో నేను చాలాసార్లు బలహీన సమయాల్లో స్వస్థత పొందడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. హల్లెలూయా. అనారోగ్యం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చోడం కాదు. ప్రార్థన చేసుకుని, నాయన నన్ను స్వస్థపరచు, నాకు సహాయం చేయను ఆయన ప్రార్థన చేసుకుని, ఇక నన్ను ఆయన స్వస్థపరిచాడు, నాకు ఆ వ్యాధి లేదు, ఆ జ్వరము లేదు, ఆ బలహీనత లేదు. సాతాను అనేవాడు నువ్వు నీరసంగా ఉండవు, బలహీనంగా ఉండవు, జ్వరంగా ఉంది అని సాతాను లేదు, నన్ను ఆయన స్వస్థపరిచాడు. ఆ విధంగా కొన్ని రోజులకి ఏమైపోయింది? స్వస్థ వచ్చింది. అందువల్ల నువ్వు కూడా ఈ చివరి సమయంలో ఈ వర్తమానం విన్న తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత, ఈ ప్రసంగాలు విన్న తర్వాత నువ్వు కూడా ఎత్తబడాలన్న ఆలోచనలోకి వెళ్ళాలి. బ్రహ్నాం గారి గురించి బ్రహ్నాం గారు అబ్రాహాం గురించి చెప్పాడు. అబ్రాహాం గారు పిల్లరా కుమారుడు పుట్టకముందే, వాగ్దాన కుమారుడు పుట్టకముందే ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా అన్నీ కొన్నాడు. బొమ్మలు కొన్నాడు, బట్టలు కొన్నాడు, షూ కొన్నాడు, అతనికి కావాల్సిన ఉయ్యాలు కొన్నాడు, అన్నీ కొన్నాడు. అలాగే నువ్వు కూడా పిల్లరా, నువ్వు కూడా ఈ ఐక్య విచారాల్లో, లోక విచారాల్లో, ఆ విచారాల్లో ఉండి ఏమండి ప్రమాదంలో పడిపోతావు. ఉంటే అలా కాకుండా నువ్వు ఎత్తబడ్డానన్న ఆలోచనలోకి వెళ్ళాలి. నేను ఆ దేశానికి వెళ్తాను, మెస్సీని కలుసుకుంటాను, ఇతరులు కలుసుకుంటాను, ఆ దేశంలో ఉంటాను, సదా ఆ దేశంలో నేను ఉండబోతున్నాను. అలాగ ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడే నీ శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది. అంతేగాని ఇక్కడ వాళ్ళకుంది, నాకు లేదు, అది వాళ్ళు చూడు కట్టుకుంటున్నారు, నేను ఎప్పుడు కట్టుకుంటానా, ఎసలు పడిపోతూ వాళ్ళు తింటున్నారు, నాకు ఈ ఇచ్చారు, అది వాళ్ళు చూడు మంచి బట్టలు కట్టుకున్నారు, వీళ్ళు చూడు మంచి బట్టలు కట్టుకున్నారు. వాళ్ళ బట్టల గురించి ఆలోచిస్తూ, వీళ్ళ బట్టల గురించి ఆలోచిస్తూ, వాళ్ళ ఇళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఇవి పరికిమాలి అన్ని లోక విషయాలు, లోకాలకు సంబంధమైనవి అన్నీ ఆలోచిస్తూ ఉంటే నీ శరీరం మారు. పరలోక సంబంధమైన ఆలోచనలతో నీవు ఆ దేశాన్ని నేను ఆయన కలుసుకుంటాను, ఆయన చూస్తాను, అక్కడ అబ్రాహామును కలుసుకుంటాను, అక్కడ ఉరియాని కలుసుకుంటాను, ఏలియాని కలుసుకుంటాను, దానియేలుని కలుసుకుంటాను, నెహమ్యాను కలుసుకుంటాను, ఆ కొరింథీ సమాజంలోని వారిని, ఫిలిప్పీ సమాజంలోని వారిని, ప్రపంచంలోని వధువుని అందరిని కూడా నేను మధ్యాకాశంలో పెళ్లి విందులో కలుసుకుంటాను. అలాంటి ఆలోచనలతో వెళ్ళిపోయినట్టుగా, కలుసుకున్నట్టుగా, ఆ భూమి మీద జీవిస్తున్నట్టుగా, అక్కడ మరణం ఏమి ఉండదు, ఇక్కడ హాస్పిటల్ ఉండవు, ఏమి ఉండవు, అట్లాంటి గొప్ప దేశంలోకి వెళ్ళబోతున్నానని ఆ దేశం యొక్క ఆలోచనలో కనుక నువ్వు ఉన్నట్లయితే అప్పుడు శరీరం మారిపైకి వెళ్ళిపోతుంది. ఆయన నమ్మకం. హల్లెలూయా. అందుకని వాక్యం విని లోక ఆలోచనలో, లోక విచారాల్లో ఉంటే నువ్వే ప్రమాదం పడతావు. ఎందుకు ఈ వర్తమానం ఎక్కడ ఉండాలా? నీ ఆలోచనలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి. కానీ ఇది ఈ ఆలోచనలో లేకుండా ఇంటికి వెళ్ళగానే ఇంటి పక్కోళ్ళో, ఇంటి ముందోళ్ళో, ఇంటి వెనకోళ్ళో, వాళ్ళలో వీళ్ళు నీ ఆలోచనలు దూరి వాళ్ళ గురించి ఆలోచిస్తా పడుకుంటూ, వాళ్ళ గురించి బాధపడుతూ పడుకుంటూ, రాత్రి నిద్రపోయే ముందు కూడా వాళ్ళే జ్ఞాపకం చేసుకొని పడుకుంటా, అలా ఉంటే నువ్వు ప్రమాదం పడుతుంది. అర్థమైందా? కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చేయి. చివరి సమయంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావంటే ఏమంటే పైన ఉన్న వాటి బైబిల్ చెప్తుంది, పైన ఉన్న వాటి మీదనే కానీ మీరు లేపబడిన వారైతే
పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధ వాటి మీద మనసు పెట్టుకోకూడదు. లేపడ్డావు అంటే పైనున్న వాటి మీద గురించి దానిని బట్టి సంతోషిస్తూ ఆ దేశాన్ని, ఆ రాజ్యముని గురించి, ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఈ దినములో ఉన్న దాన్ని బట్టి, ఈ వర్తమానాన్ని బట్టి, చుక్క ఉన్న వీటన్నిటిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అంతేగాని ఇవన్నీ వదిలేసి లోకస్తులాగా లోకాన్ని గురించి, భూసంబంధం వాటి గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే నీవు లోకస్తులతో పాటు భూమి మీద ఉండిపోతావు. నువ్వు స్వస్థపరచబడలేదు, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. తల్ల ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఇప్పుడు ఎత్తబడి విశ్వాసమును కలిగి, అంటే నేను ఎత్తబడతాను, నేను అది చూస్తాను, అక్కడికి వెళతాను. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక ఆవిడకంట ఆరోగ్యం సరిగా లేదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నా. డాక్టర్ గారు అంట మంచి ఆయనేనా అంటే చాలా మంచి ఆయన. వైద్యం బ్రహ్మాండం చేస్తాడు, నువ్వు తగ్గిపోద్దు, నువ్వు తిరిగి లేచిపోతావు అంటే తిరిగి లేచిపోతావు, ఏముండదు, నీకు అన్నీ తగ్గిపోతాయి అని చెప్పారంట. ఆవిడ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను కావాలా, వెంటనే ఆయన ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు కావాలా, తగ్గిపోద్దు కావాలా, నీరసం ఉండదు కావాలా, ఏమంటే ఇక నేను తిరిగి లేచి తిరుగుతుంటాను అలా అనుకుంటా ఉందట. అలా అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ ఇవ్వగానే తగ్గిపోయింది. అంటే ఎలాంటి తలంపులు తెలియని చెప్పండి, స్వస్థపరచబడ్డారనే తలంపులతో. అర్థమైందా మీరు? అలాగా ఇంకొక విషయాన్ని చెప్తాను. ఒక ఆయన ఉన్నాడంట, ఆరోగ్యం సరిగా లేదు, అనారోగ్యంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. బాధతో ఉంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారంటే. ఎవరు తీసుకెళ్ళండి అంటే, ఎందుకంటే ప్రార్థన చేస్తే చాలా తగ్గిపోతుంది, మీకు ఏముండదు, చాలామంది ఆయన చేత ప్రార్థన చేయించుకున్నారు, మీకు తగ్గిపోద్ది, జ్వరం ఉండదు, ఏముండదు, బాధ ఉండదు, ఏముండదు అనగానే అతడు ఇంకా మాటలు విని ఇంకా అతడు నేను జ్వరం అంటే అతడు ఆలోచనలో మార్పు వచ్చింది. విశ్వాసంతో కూడినటువంటి స్వస్థతపరచబడినటువంటి ఆలోచనలు. అంటే అతని దగ్గరికి వెళితే ప్రార్థన చేయించుకుంటే ఇక్కడ నాకు జబ్బంతా పోతే, ఇంకా వ్యాధి అంతా ఏముండదు, ఇంకా అంతా కూడా నేను తిరిగి లెగుస్తాను అన్నమాట, ఇంకా విడుదలే, ఇంకా వ్యాధి అనేది ఉండదు, ఇక భయమేమీ లేదు. అలాగ అనుకుంటూ అతడు మాటలు బట్టి విశ్వాసము కలిగి అలాంటి మాటలు బట్టి సేవకుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నారట, ఏమి ఎలా ఉందన్న. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అన్నారట, ఇప్పుడు ఎలా ఉందంటే తగ్గిపోయిందన్న. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు రావడం విశ్వాసంతో వచ్చావు, తగ్గదేమో. ఆ 3 మంది పాస్టర్లు ప్రార్థన చేశారు, అదేం అవ్వదు, డాక్టర్ గాంధీ మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోద్దా, అలా ఇలా అనుకుంటూ వచ్చాడు అనుకోండి, వాడికి అవ్వదు. ఇవి ఎలా వచ్చింది చెప్పండి, ఏమండి ఎలా వచ్చాడు అతను? ప్రార్థన చేస్తే చాలా అయిపోద్ది, తగ్గిపోద్ది, జ్వరం ఉండదు, ఏముండదు, నమ్మకముతో అలాంటి స్వస్థపరచబడతానని విశ్వాసం తలంపులతో వచ్చాడు. ప్రార్థన చేయగానే విడుదల పొందాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, నీ విశ్వాసము ద్వారానే, నీ విశ్వాసముతో కూడిన తలంపులను బట్టి నీకు స్వస్థ వచ్చింది. విశ్వాసంతో కూడిన తలంపులను బట్టి నీ శరీరం మారుతుంది. నా శరీరం మారుతుంది, నేను ఎత్తబడతాను, నేను కొనుక్కోబడతాను, ఎందుకంటే నేను లోకాన్ని అంతా వదిలేశాను, నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకున్నాను కాబట్టి. నీ యొక్క జీవితం బట్టే, నువ్వు చేసుకునే భక్తిని బట్టే నీకు విశ్వాసం, ధైర్యం అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఆలోచనలోకి వెళ్ళిపోతావు, పరసంబంధుల ఆలోచనలు. భూమి మీద ఉన్నా నీ ఆలోచనలు అక్కడ ఉంటాయి. ఇలాంటి వారి శరీరాలు మార్పు చెంది వెళ్ళిపోతాయి నా మనసుతారు. అంతే ఇక్కడ కూర్చునేది ఆలోచనలో ఉండి ఏదో ఆలోచించుకుంటూ ఉండి వాక్యం చెప్తున్నా కానీ ఏయో ఆలోచిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర విషయాలు,
వీధిలో విషయాలు, నువ్వు ఏ విషయాల మీద ఆ విషయాలు వింటూ మనసు పెడితే అయ్యే గుర్తుకొస్తాయి, నీకు అయ్యే ఆలోచనకు వస్తాయి. ఎప్పుడు వాక్యం వింటున్నావు అనుకోండి, వాక్యమే ఆలోచనకు వస్తాం, వాక్యమే ఆలోచనకు వస్తాం. నువ్వు వాక్యం వినకుండా లోక కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఇంటి ఆవిడతో ముచ్చట్లు, ఇంటి పక్క ఆవిడతో ముచ్చట్లు, ఇంటి వెనక ఆవిడతో ముచ్చట్లు, వీధిలో ఎవరైనా కనపడితే వ్యవహారాలు వేస్తూ ఉంటే నువ్వు ఏ విన్నావో అయ్యే వరదలో ఉంటుంటాయి, అయ్యే గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకు నీకు పదే పదే లోక విషయాలు గుర్తుకొస్తా, లోక మాటలు గుర్తుకొస్తూ లోకంలో గుర్తుకొస్తా ఉన్నాయి అనుకోండి, శరీరం మారు ఎత్తబడవు. ఈ తలంపులు సరిగాయి కాబట్టి మరి ఆయన ఆలోచన చేత నడిపిస్తా అన్నాడు. మరి లోక ఆలోచనతో వాళ్ళ మాటలతో వీళ్ళ మాటలతో నడుస్తున్నావు కాబట్టి నీ శరీరమో మారదు. అందుకు అనుమానం, ఈ శరీరం మారాలంటే ఆయన మాట, ఆయన మాటల గురించి నువ్వు ఆలోచిస్తూ ఆ సంగతులు, ఆ రాజ్య సంబంధమైన సంగతులు, ఆ దేశాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఉంటావంటే ఎప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడే నువ్వు పని చేస్తున్నా వాక్యం గుర్తుకొస్తుంది, రోడ్డు మీద వెళ్తున్నా వాక్యం గుర్తుకొస్తుంది, ఎక్కడికి వెళ్తున్నా వాక్యం గుర్తుకొస్తుంది, ఎవరితో మాట్లాడినా వాక్యం గుర్తుకొస్తుంది. నీకు ఎందుకు గుర్తు రావట్లేదు అంటే దివారాత్రులు వాక్యం ధ్యానించడం లేదు కాబట్టి. దివారాత్రులు లోకాన్ని గురించి ధ్యానిస్తూ, లోక విషయాల గురించి ధ్యానిస్తూ ఉంటుంటావు కాబట్టి, ఊరి మీద తిరుగుతూ ఉంటావు కాబట్టి, అటు ఇటు అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటావు కాబట్టి వాక్యం గుర్తుకు రాదు, ఏమి గుర్తుకు రాదు, కిందనే ఉండిపోతావు శుభ్రంగా. అందువల్ల నీకు ఎప్పుడు వాక్యం ఎప్పుడు గుర్తుకుంటే ఎప్పుడు వింటా ఉంటే వాక్యం ఎప్పుడు వినాలి. హల్లెలూయా. అప్పుడు విశ్వాసము, ఆ మాటలు బట్టి విశ్వాసము కలిగి ఆ మాటలే, ఆ వర్తమానాలే ఆలోచనలకు వస్తుంటాయి. ఎక్కడ కూర్చున్నా కానీ వాక్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా కానీ వాక్యమే గుర్తుకు రాకుండా ఆ వీధిలో వాళ్ళు, ఈ వీధిలో వాళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యే గుర్తుకు వస్తూ ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. కిందకి వెళ్ళినా కానీ ఈ వాక్యమే గుర్తుకు వస్తూ ఉందంటే ఎత్తబడతా ఉంది. ఇంటికి వెళుతున్నా ఈ వాక్యమే గుర్తుకు వస్తుందంటే, ఈ వర్తమానం విన్నావు, ఆ భర్తమై జీవితమే నీకు గుర్తుకొస్తా ఉంటే అతడు చేసిన కార్యాలు, అతడు ఎలా వాగ్దాన్ని నిలబడ్డాడు, ఏమిటి అవే గుర్తుకొస్తా ఉన్నాయి అనుకోండి, నీ జీవితంలో ఎత్తబడి కిందకి వెళ్ళగానే ఈ వర్తమానం గుర్తుకు రాకుండా ఇల్లు గుర్తుకు రావడం, ఈ ఆయన గుర్తుకు రావడం, ఇంట్లో గుర్తుకు రావడం, ఆ వీధిలో ఎవరన్నా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు గుర్తుకు రావడం, వీళ్ళు గుర్తుకు రావడం, ఇంటి దగ్గర చెంబులు గిన్నెలు అవి గుర్తుకు వస్తూ ఉన్నాయంటే నిన్ను ఎక్కడే ఆయన వదిలేసాడు. పరిశుద్ధాత్మ వదిలేసింది ఇక్కడ, లోకాత్మ పట్టేసుకుంది. అందువల్ల నువ్వు ప్రమాదంలో పడతావు. ఈ మాట ఎందుకు చెప్తావు? నువ్వు భయపడి ఆయన నన్ను కనికరించిన ఆయన నువ్వు ఆయన అడుగుతావని. హల్లెలూయా. ఎలా ఉన్నా పర్లేదు, పరలోక రాజ్యానికి వస్తారని చెప్తే బోల్డ్ మంది ఉంటారు. అది కాదు, ఇది తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.